ఎవరైనా మారతారేమో కానీ తాము మాత్రం మారేదే లేదంటున్నారు. నాన్ స్టాప్ గొడవలతో హైకమాండ్ తలనొప్పులు తెస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ఆ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ 12 గంటల్లో ఏం కాదు కదా, అనంతపురం జిల్లా సింగనమల పేరు చెబితే టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఈ నియోజకవర్గం నుంచి కంప్లైంట్ లేని రోజంటూ ఉండదేమో అన్న విధంగా పరిస్థితి తయారైంది. ఇంతకీ ఎందుకిక్కడ ఇలాంటి పరిస్థితులంటే 2019 ఎన్నికలకు ముందు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలను తప్పించి బండారు శ్రావణికి టికెట్ ఇవ్వడంతో మొదలైంది. ఇక ఆ ఎన్నికల్లో శ్రావణి వివాదాలన్నింటినీ దాటుకుని విజయం సాధించారు. ఇన్ని రోజులంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గొడవలు పడ్డారు. అధికారంలోకి వచ్చాకైనా అన్ని సర్దుకుంటాయని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా రెట్టింపు స్థాయిలో వివాదాలు ముసురుకున్నాయి. సింగనమలలో బండారు శ్రావణితో పాటు 2 మెన్ కమిటీ మరో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఏ మండలంలోకి వెళితే వారిదే ఆధిపత్యం అన్న విధంగా వ్యవహరించారు. హైకమాండ్ కల్పించుకుని వివాదాలను పరిష్కరించాలని చూసినా కుదరడం లేదు. ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే పర్యటనలకు వెళ్లినా అక్కడ కూడా గలాటా సాధారణమైపోయింది. తాజాగా నాగులాగుడ్డం తండాలో సీసీ రోడ్డు నిర్మాణం సందర్భంగా టీడీపీ నేతల మధ్య గొడవ జరిగింది. పనుల కేటాయింపుపై 2 వర్గాలుగా వీడిపోయి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే వర్సెస్ 2 మెన్ కమిటీ సభ్యులు వర్క్ల విషయంలో వాగ్వాదానికి దిగగా పోలీసులు కల్పించుకోవాల్సి వచ్చింది. ఎన్నోసార్లు ఇలా గొడవలు జరగడం, అది అధిష్టానం వరకు వెళ్లడం, వారు మందలించడం సాధారణమైపోయింది. అసలు అధిష్టానం సింగనమలను కంట్రోల్ చేయలేక పగ్గాలు వదిలేసిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. మరి దీనికి టీడీపీ శాశ్వత పరిష్కారం ఎలా చూపుతుందన్నది చూడాలి.